మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే పురస్కరించుకుని అనమాట మాస్ జాతర సినిమా గ్లింప్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా మాస్ మహారాజా రవితేజ గారు అన్న రవితేజ అన్న హ్యాపీ బర్త్డే, సంవత్సరం అంతా మీరు మంచి హిట్ కొట్టాలనేసి అయితే నేను ఆశిస్తున్నాను. ఇక మాస్ జాతర గ్లింప్స్ ఎలా ఉందో చూడబోతున్నాం. సితారా ఎంటర్టైన్మెంట్స్ అర్థం ఉంది. ఓవే వింటేజ్ మొత్తాన్ని షర్ట్లన్నీ మారుస్తున్నాడు అనమాట. ఓబే ఆ రాళ్ళకి ఏదైతే కనబడుతుంది. పోలీసు మాస్ మహారాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎస్సిపిడి మందే ఇదంతా ఈడెట్ సినిమా. హ్యాపీ బర్త్డే రేవన్నా. మాస్ జాతర మనదే ఇదంతా, మనదే ఇదంతా. నాగవంశీ మాస్ జాతర ట్రైలర్ అయితే గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. సూపర్ ఉంది. రెవన్న బర్త్డే ఫీస్ట్ అని చెప్పొచ్చు ఇవి సింపుల్గా. ఎందుకంటే రెవన్న ఈ వింటేజ్ రెవెన్ అయితే కనిపించాడు అనమాట మనకి మాస్ జాతరలో. నెక్స్ట్ భానురావుపుడు కూడా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ కూడా ఆయనే అనమాట, నాగవంశీ ప్రొడ్యూసరు. సో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద వస్తుంది. ఒక ధమాకా ఎలాగైతే ఉండబోతుందో ఇది అలా ఉండబోతుంది అనేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇన్ ద సెన్స్ ఇది కూడా బీమ్స్ మ్యూజిక్తో మ్యాజిక్ చేసేస్తే మనకి మాస్ జాతర అని మనకి వెరీ రిలీజ్ సూన్ అయితే మనకు ఉండబోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం సూట్ అయ్యేటట్టే కనబడుతుంది %. అండ్ మందే ఇదంతా డైలాగ్ చెప్పినప్పుడు ఈడియట్ వైబ్స్ అయితే నాకు కనిపించాయి అనమాట. రైల్వే స్టేషన్ అనమాట అది సినిమా థియేటర్లో. సో మ్యాక్సిమం ఆ కంబ్యాక్ ఏదైతే ఉందో రవితేజ అన్న ఈ మూవీతో ఇస్తాడేమో అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మాస్ జాతర కోసం ఎంతమంది ఎగర్లే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ గ్లిమ్స్ చూసాక కూడా నాకు మంచి వైబ్ అయితే కనిపించింది మాస్ జాతరలో. అంటే రెవన్న రాలుక్ పోలీస్తో మళ్ళీ ఒక టైప్ ఆఫ్ లుక్స్ కూడా కనిపిస్తున్నాయి, పోలీస్ లుక్స్. అండ్ వేరే లెవెల్లో ఉండబోతుందని అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఫాల్ ఆ అద్దం నుండి ఉంది ఏదైతే ఉందో ఆ లుక్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ నుంచి ఆ వింటేజ్ లుక్స్ అన్ని చూపించడం అయితే జరిగిందనమాట. చాలా బాగుంది అనిపించింది. అండ్ వీడియోస్ లైక్ అయితే చేసుకోండి. రెవన్న ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే రెవన్న వన్స్ అగైన్. థ్యాంక్ యూ.